అంబటి రాంబాబు హత్యకు కుట్ర చేశారా? ఇంటిపైన దాడి చేయడం అంటే అంబటి కుటుంబాన్ని సైతం టార్గెట్ చేశారా? జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి చేయడానికి రీజన్ ఏంటి? లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదని తేలడంతో చంద్రబాబు అహం దెబ్బతిందా? లడ్డూపై సిబిఐ రిపోర్టు చూశాక లోకేష్ ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరుకుందా? వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లకుండా పక్కా ప్లాన్ అమలు చేశారా? అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్లపై దాడులు, హత్యాయత్నాలు చేస్తున్నారా? వీటన్నింటికీ సమాధానం పచ్చమూక నడిపే సోషల్ మీడియాలో దొరికింది. అంబటి రాంబాబు హత్యకు కుట్ర చేసినట్టుగా వాళ్లే ఓ పోస్ట్ పెట్టుకున్నారు కూడా. కావాలంటే ఒక్కసారి ఆ పోస్ట్ను స్క్రీన్ పైన చూడండి. ఎస్, స్వాతి రెడ్డి పేరు మీద కనిపిస్తున్నటువంటి పోస్టు ఏముంది అందులో? స్వాతి రెడ్డి ఆమె పేరు మార్చుకుని ఎలియాస్ స్వాతి చౌదరి అట. పాపం ఏంటో సామాజిక వర్గం చెప్పుకోవటానికి కూడా ఇబ్బంది పడుతూ రెడ్డి అని ఎందుకు మార్చుకున్నారో నాకు తెలియదు. అది ఇష్యూ కాదు కానివ్వండి, దాంట్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. నిన్నటి అంబటి రాంబాబు ఎపిసోడ్లో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు కీలకం. పోయించారు వైసీపీ వాళ్ళకి. ఇది టీడీపీ వాళ్ళు పెట్టినటువంటి పోస్టు. హత్యకు ఎలా కుట్ర చేశారనేది ఇందులో క్లియర్గా కనిపిస్తుంది. గల్లా రామచంద్రరావు ఫోటో సేవ్ చేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు ఏదో చేస్తామని. మీరు అనుకుంటున్నట్టుగా ఆయన వ్యక్తి కాదురా, కనబడని శక్తి. గుంటూరు రాజకీయాల్లో ఇప్పుడే అడుగు పెట్టారు. ఆయన దగ్గరకు వెళ్ళాలంటే చాలా సైన్యాన్ని దాటుకుని వెళ్ళాలి. నిన్న గల్లా రామచంద్రరావుకి అంబటి దొరికి ఉంటే ఈ పాటికి అంత్యక్రియలు పూర్తయ్యేవి. అంటే చంపడానికి కుట్ర చేశామని ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. క్లియర్గా వాళ్లే చెప్తున్నారు చంపడానికే కుట్ర చేశామని. ఎందుకు చేయాలి ఈ కుట్ర? క్లియర్గా మాట్లాడుకుందాం, ప్రజలందరికీ అర్థమవుతోంది అసలు ఈ కుట్ర ఎందుకు చేయాలి. లడ్డు ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు కొత్త కుట్రలకు తెరలేపారా? అందులో భాగంగానే మహిళల్ని రంగంలోకి దింపి ఉద్దేశపూర్వకంగానే అంబటి రాంబాబును రెచ్చగొట్టారా? కర్రలు, ఇనుపరాడ్లతో ఏకంగా 2000 మందిని దాడికి పంపడం వెనుక పక్కా స్కెచ్ దాగుందా? అంబటితో పాటు ఆయన ఫ్యామిలీని, జోగి రమేష్తో పాటు ఆయన ఫ్యామిలీని మట్టుబెట్టాలని చూశారా? అసలు చంద్రబాబు కాపు, బీసీ నేతలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వీటన్నింటికీ అంబటి బూతులు మాట్లాడటమే కారణమంటున్నారు. నిజానికి ఆయనను అలా రెచ్చగొట్టింది ఎవరు? టీడీపీ మహిళా నేత, గ్రంథాలయ చైర్మన్ వందనాదేవి అంబటిని ఉద్దేశించి ఏం మాట్లాడారో రాష్ట్రమంతా వినింది. ఆమె మాట్లాడినటువంటి భాషకు ఆమె కుటుంబ సభ్యులు కూడా సిగ్గుతో తలదించుకుంటారు. అసలు ఆమె ఏం మాట్లాడిందో, ఎలా అంబటి రాంబాబుని రెచ్చగొట్టిందో ఒకసారి చెవులారా వినండి సార్. టీవీల ముందు చిన్నపిల్లలు ఉంటే పక్కకు వెళ్ళమని చెప్పి మరి మీరు వినండి. వారి కుటుంబ సభ్యులు చెప్తున్నాను కదా, ఇది రాష్ట్రంగా సిగ్గుపడాల్సింది. ఆమె కుటుంబ సభ్యులే సిగ్గుతో తలదించుకుంటారు. వీధిన బడి ఆ విధంగా ఆమె మాట్లాడుతున్న విధానం ఒక సంస్కారవంతమైన భాషగా, గొప్పతనంగా వాళ్ళు భావిస్తూ ఉండొచ్చేమో. ఒక్కసారి ఆ దిగజారుడు వ్యాఖ్యలు, అంబటి రాంబాబు గారిని రెచ్చగొట్టినటువంటి విధానం ఏ విధంగా ఉందో మీరు ఒక్కసారి వినండి. నిన్న రాష్ట్రం అంతా వినింది. మీ పిల్లల్ని మాత్రం కాస్త టీవీలకు దూరంగా ఉంచి వినండి సార్. తన పార్టీ కోసం కష్టపడుతున్న విధానం, కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడుతోంది. అయినా పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం ఆమె కష్టపడుతున్నటువంటి విధానానికి నిజంగా ఆ పార్టీ అభిమానులు ఆమెని తప్పనిసరిగా మెచ్చుకుంటారు. మన సంస్కారవంతమైన భాషని ఒక వ్యక్తి పైన ప్రయోగించినప్పుడు అవతల నుంచి వచ్చినటువంటి రియాక్షన్ని మాత్రం మనం తట్టుకోలేం. రావాలని కోరుకోవడం కాదు, ఇక రావాలని ఎవరు కోరుకోవడం లేదు. మనం ఏమిస్తే తిరిగి అది వస్తుందనేది జాగ్రత్త పడాలి ప్రతి ఒక్కరూ.
ఏ విత్తనాన్ని నాటితే అదే వస్తుంది, ఆ పంటే వస్తుంది. మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ మాత్రమే కాదు, ఏదో ఆ మహిళను చూపించి ఆమె ఒకటే మాట్లాడినట్టు, ఆమె ఏదో తప్పు చేసినట్టు, నిజానికి ఆమె తప్పు చేయలేదు. గతంలో శ్రీరెడ్డి అంట, తర్వాత ఆర్జీవి అంట, వాళ్ళ భాష సరిగా లేదని కూడా మాట్లాడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆవిడ. ఈ మాత్రమే కాదు, ఆమెనని ఏం లాభం లేదు, ఈమె కంటే ఉన్నతమైన భాష చంద్రబాబుది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వందనాదేవి గారి కంటే ఉన్నతమైన భాష చంద్రబాబు నాయుడు గారిది, మహోన్నతమైన భాష లోకేష్ గారిది, సంస్కారవంతమైన భాష పవన్ కళ్యాణ్ గారిది, తేనెలూరే తెలుగు భాష మన హోంమంత్రి అనితమ్మది, చెవులకు ఇంపుగా తాకేటటువంటి భాష అయ్యన్నది. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీలో నేతలంతా మాట్లాడేది అత్యున్నతమైన భాష. అందుకే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడం కంటే తెలుగు బూతుల పార్టీ అని చెప్పుకుంటేనే వారి మనసు కూడా సంతోషిస్తుంది. తమది తెలుగు బూతుల పార్టీ అని వాళ్లే గర్వంగా చెప్పుకుంటారు. సార్, మనం చెప్పడం కాదు. ఆనాడు ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి, మహిళా నేతల్ని ఉద్దేశించి ఈ పచ్చమూక ఏం మాట్లాడిందో వినండి. విన్న తర్వాత మీ చెవులు రెండు శుద్ధి చేసుకోండి. వినే ముందు డిస్క్లైమర్ ఏంటంటే, ఓ 3 నిమిషాల పాటు టీవీలకు మీ పిల్లల్ని దూరంగా ఉంచండి. అంబటి రాంబాబు గారు బూతు మాట్లాడేశారు, అంబటి రాంబాబు గారు బూతులు మాట్లాడేశారు అంటున్నారు కదా. మరి ఆనాడు మీరు మాట్లాడినటువంటి భాష ఏంటి? సుభాషితాలా? ఆనాడు మీరు ఉపయోగించిన భాష ప్రవచనాలా? వినండి, రాష్ట్రం అంతా వినండి, పెద్దలు మాత్రమే వినండి. పిల్లల్ని ఒక 3 నిమిషాలు టీవీలకు దూరంగా ఉంచండి. ఎందుకంటే 3 నిమిషాలు ఉంటుంది. చిన్నపాటి ట్రైలర్ లాంటిది, ఒకటి ట్రైలర్ మాత్రమే, ఇది టీజర్ లాంటిది. వీళ్ళ బూతు పురాణం గురించి చెప్పాలంటే 3 గంటల సినిమా కావాలి. ఒక్కసారి ఆ టీజర్, మహా నాయకులు ఉంటారు, వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెట్టి చెవులు రెక్కరించి వినండి ఒక్కసారి. నీ పుట్టుకే తప్పుడు పుట్టుక. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? పీక్కోమన్నా ఆ రోజు ఏం పీక్కున్నాడో నాకే తెలియదు. తాత ఏం పీకల, తండ్రి ఏం పీకల, ఈయనేం పీకుతాడా బాబు? బలో ఏదంటే వాళ్ళొక పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే 100 అరే నీ అబ్బా సొత్తా ఇది ఇరికినా కొడుకు ఏం కనుకరే. జగన్కి లోకేష్ చూస్తే ఉచ్చబడుతుంది. తిక్కర్ రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు. నాకు ఎంత మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ చేస్తున్నారు. కొడకల్లారా, రెండు బయటికి కొడకల్లారా, తోలు తీస్తాను ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్న, మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఈ సైకో నా కొడుకు. మీరందరూ అనుకుంటున్నారు ఏంటంటే, మీరందరూ ఏమనుకుంటున్నారంటే చిన్న దొంగ అనుకుంటున్నారు. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా, అరే బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకి ఎవరో నోటీసు, నువ్వు తమిళనాడు పోలీసులకి నోటీసు, యూపీ పోలీసులకి నోటీసు, గుజరాత్ పోలీసులకి నోటీసు, నీ గుంటూరు ఎస్పీకి ఎవరా బోసడీకే నోటీసులు? నేను అడుగుతున్న రోజా, నీ బతుకు ఎవరికి తెలదో? బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. అడుగుతున్నాను, 98లో మిర్యాలగూడ ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు. నేను అక్కడ ఉన్నాను వేళ యాజ్ ఏ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా. ఎందుకు వచ్చావు? అవి మా పార్టీ మనిషి కావు, అప్పుడు యాక్టర్వే. ఎవరితో వచ్చావు చెప్పమంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావా? రోజా నీ బతుకు ఇప్పమంటావా? సిబిఐ కోర్టు 420గా అభివర్ణించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సభలో కూడా తన 420ల చేత ఈ సభలో అడ్డగోలుగా చేపిస్తున్నాడనే విషయాన్ని సభలో ప్రజలందరూ కూడా 1,00,000 కోట్ల మంది ప్రజలందరూ కూడా చూస్తారు. రోజా ఆంటీ గారి మీద కూడా
చర్య తీసుకోమని కోరుతున్నాం. బ్యానర్ దించురా నువ్వు ముండా మగోడవైతే రారా నువ్వు మగోడవైతే రారా నువ్వు రారా నువ్వు మగోడవైతే పారిపోతున్నావు. నీ పుట్టుకే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి కదా, వీళ్ళు మాట్లాడినటువంటి భాష ఏంటి? ఇది వీళ్ళ సంస్కారం, ఇది వీళ్ళ సంస్కృతి. బూతులు కూడా సిగ్గుతో తలదించుకునే మాటలు మాట్లాడుతూ నీతులు వల్లించడం వీళ్ళకే చెల్లింది. జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు ఏమైనా మాట్లాడొచ్చట, ఆయన ఎన్ని బూతులు మాట్లాడినా తిరిగి ఎవ్వరూ ఏమీ అనకూడదట. ఎందుకంటే ఆయన ఒక భగవత్ స్వరూపుడట. అయ్యా చంద్రబాబు గారు, అంబటి గారు తాను చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పారు. మరి జగన్పై మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు ఎప్పుడు క్షమాపణలు చెప్తారు? మీ కుమారుడు లోకేష్తో ఎప్పుడు క్షమాపణలు చెప్పిస్తారు? ఒక్కటి మాత్రం నిజం, రెచ్చగొట్టేది వాళ్లే, రెచ్చిపోయేది వాళ్లే. చంద్రబాబు బూతులేమైనా ప్రవచనాలా? లోకేష్ రోత మాటలేమైనా సుభాషితాలా? పవన్ దిగజారుడు మాటలేమైనా నీతి సూక్తులా? అయ్యన్న నుంచి బండారు వరకు బూతులతో రెచ్చిపోలేదా? అంబటి రాంబాబుపై దాడుల మాటన ఉన్నది మీరంటున్నట్లు బూతులు కాదు సార్. ఇప్పటికిప్పుడు లడ్డూ ఇష్యూను డైవర్ట్ చేయాలి, గీతం కాలేజీకి భూములు దోచిపెట్టడాన్ని డైవర్ట్ చేయాలి. ఈ పరిణామాల నేపథ్యంలో టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఇవాల్టి బిగ్ క్వశ్చన్, ఎస్, లడ్డూల్లో కొవ్వు లేదని తేలడంతో అహం దెబ్బతిని దాడులు, హత్యాయత్నాలకు స్కెచ్ గీశారా? సిబిఐ రిపోర్ట్ రావడం, చంద్రబాబు నాయుడు గారు ఆరోపించినట్టుగా లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదని తేలడంతో తన అహం దెబ్బతిని అయ్యో లేకుండా పోయిందే, ఇప్పుడు ప్రజల్లోకి ఈ విషయం వెళ్ళిపోతుందే అనేటటువంటి అహంతో ఇలాంటి దాడులకు స్కెచ్ గీశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రైట్, దీనిపైనే మనం మాట్లాడదాం.